శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 7, 16, 20 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు? ఇది వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. ఈ తేదీలు ఏమిటి, పుట్టడం ఏమిటి, ఇలా జరగడం ఏమిటి అని. కానీ ఇది నమ్మరాని సత్యం అండి. ఈ 7, 16, 20 తేదీలో ఉన్నవారు వారు కేతు సంఖ్యలోకి వస్తారు. వారి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి నేను చెప్తాను, వినండి. ముందు 7 కేతు సంఖ్య, తర్వాత 16 1 + 6 ఇది 7 అవుతుంది. వీరికి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి సూర్యుని క్వాలిటీ ఉంటుంది, 6 శుక్రుని క్వాలిటీ ఉంటుంది. ఇకపోతే 2 5 2 5 2 5 కలిపితే 7 అవుతుంది. ఈ 2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య. మరి ఈ మొత్తం నెంబర్లన్నీ కూడా ఒకే రీతిగా ఉంటారా అంటే ఉండరు. ఈ 7 కలిగిన వాళ్ళు ఎవరైతే, నెంబర్ 7లో ఉన్నవారు ఎవరైతే 26, 25, 16 ఇవన్నీ కలుపుకున్న 7కే వస్తుంది. కానీ వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే దైవ భక్తి ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా వీరికి దైవంతో సంబంధం ఉంటుంది. ఏదో దేవుడు, ఏదో మతం, ఇటు హిందూ కానీ, ఇటు ముస్లిం కానీ, క్రైస్తవం కానీ, ఏదన్నా కానీ మత సంబంధించిన విషయాలలో బాగా వీళ్ళకి నమ్మకం ఉంటుంది. దాంతోపాటు వీరు సైంటిస్టులు కూడా ఉంటారు. త్యాగనిరతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా విషయం ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ చెల్లించిపోతారు, కరిగిపోతారు. వారికి ఇవ్వాలని ఉంటారు. జాలి, దయ, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం బాగా ఉంటుంది. చేసే వృత్తి పట్ల బ్రహ్మాండమైన గౌరవభావం ఉంటుంది వీరికి. కానీ జీవితంలో నిరాశ నిస్పృహలతో కొట్టుబిట్టు ఆడుతూ ఉంటారు. అన్నీ కలిగి ఉన్నా కానీ జీవితం అంతా నిరాశ నిస్పృహలతో ఉంటారు వారు. దానికి కారణం ఆ కేతు సంఖ్య వల్లనే. మరి 1 6 వాళ్ళు అలా ఉంటారా? అలా ఉండరు. దానికి కారణం ఏమిటంటే, ఒకటి సూర్య సంఖ్య, 6 ఇది శుక్ర సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక వల్ల కొంచెం తేడాగా ఉంటుంది. కొంత మానసిక ధైర్యము, కొంత ఆర్థిక వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ 2 5 ఇది 2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య. మరి వీళ్ళు ఎలా ఉంటారు? వీరు చంద్ర మానసికమైన స్థితి, తర్వాత బుధుని యొక్క తెలివితేటలు కలిగి ఉంటారు. బ్యాలెన్స్గా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అయితే ఈ 7, 16, 20 తేదీలో పుట్టినవారు 2 నెంబర్తో కానీ అదే 7 నెంబర్తో కానీ స్నేహపూర్వకంగా బాగా ఉంటారు. గమనించండి ఒకసారి. మీకు నెంబర్ 2 టోటల్గా ఉన్నవారు ఎవరైనా కానీ మిత్రులుగా మీకు చాలా ఈజీగా అయిపోతారు. ఈ 2కు 7కు అవినాభావ సంబంధం ఉంది. 2 చంద్ర సంఖ్య, 7 కేతు సంఖ్య. జ్యోతిషం ప్రకారంగా ఇద్దరికి జన్మ వేరే ఉంటుంది. కానీ న్యూమరాలజీ లెక్క ప్రకారంగా వీరిద్దరు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. 2వ తేదీలో పుట్టినవారు, 7వ తేదీలో పుట్టినవారు భార్యాభర్తలుగా అయితే వారి జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుందండి. ఇది 7, 16, 20 తేదీలో పుట్టినవారు. మరి వీరికి ఈ యొక్క నేను చెప్పినట్టుగానే ఉంటుందా? మరి వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వీరి డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటే విధిరాత నెంబర్. వారి జీవితంలో ఏం సాధించారన్నగా ఆ నెంబర్ పైన ఆధారపడి ఉంటుంది. అది ఏమిటి? మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దీన్ని ఈ డెస్టినీ నెంబర్ కనుక వీరికి అనుకూలంగా ఉండి వారి నేమ్ నెంబర్, ప్రతి ఒక్క పేరుకు కొంత న్యూమరాలజికల్గా లెక్క ఉంటుంది. ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ పేరులోని అక్షరాల యొక్క సంఖ్యాబలాన్ని వీరికి అనుకూలంగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ కనుక అనుకూలంగా లేకుంటే వారి జీవితంలో ఏమీ చేయలేరు. మరి మన పుట్టిన తేదీ భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మార్చుకోలేం కదా. డెస్టినీ నెంబర్ కూడా భగవంతుడే ఇస్తాడు, దాన్ని మార్చుకోలేం. మరి ఏం చేద్దాం? ఈ నేమ్ను మనం కరెక్షన్ చేసుకోవాలి. మీ ఉన్న పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని లేదా 2 అక్షరాలను జత చేసుకుంటే మీ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, కొన్ని పేర్లు వారి కంపెనీలకు పెట్టుకున్నప్పుడు వాటి యొక్క టోటల్స్ గమనించినప్పుడు అవి అద్భుతంగా నడుస్తున్నాయి. కొన్ని పేర్లు వారి దగ్గర అన్నీ ఉన్నా కానీ ఆ కంపెనీ నేమో వాళ్ళ నెంబర్కి సూట్ కాక డౌన్ అయిపోతున్నాయి. అందుకనే సినీ ఫీల్డ్ కానీ లేదా ఏదైనా కంపెనీస్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ వారు పేరు పెట్టే ముందు న్యూమరాలజీ ప్రకారంగా ఖచ్చితంగా పెడతారు. అంటే పేరుకంత శక్తి ఉంది.
ఆ న్యూమరాలజికల్ నెంబర్స్కి అంత శక్తి ఉంది. ఇది 100% నిజం. ఇది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఎంతోమందికి న్యూమరాలజికల్గా నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాను. వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలుసుండి నేను చేసిన కరెక్షన్లలో 10-15 మంది మిస్ కావచ్చు, నేను చెప్పిన కోర్సు రాయకపోవడం వల్ల జరగవచ్చు. కానీ రాసిన వాళ్ళు చాలామంది గురువుగారు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. వారి జీవితంలో ఒక మలుపులు తిరిగాయి. ఇకపోతే వీరికి అనుకూలంగా లేని నెంబర్స్ ఏమిటి? ఈ 7 నెంబర్కు ముఖ్యంగా 4వ నెంబర్, 8వ నెంబర్, 7వ నెంబర్ వీరికి అనుకూలంగా ఉండదు. మీరు 8, 4, 6 సంఖ్యల తేదీలలో మీ పనులు ఒకసారి గమనించుకోండి. క్యాలెండర్లో టిక్ చేసుకోండి. అవి అవుతున్నాయా లేదా చూసుకోండి. ఆ రోజు ఏదో నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కలిసి వచ్చే నెంబర్స్ 2, 3, 7, 9, 1 ఈ నెంబర్స్ వీరికి బాగా కలిసి వస్తాయండి. బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీరు అనుమానపడవలసిన అవసరం లేదు. ఈ 7 నెంబర్లో ఉన్నవారు వృత్తిరీత్యా సినీ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. చలనచిత్ర రంగంలో లేదా టీవీ మీడియాలో లేదా ఏదైనా నాటక రంగంలో రచయితలుగా, ఆధ్యాత్మిక పరులుగా, దాంతోపాటు గురువులుగా మత వ్యాప్తి చేయడానికి, ఈ మతం ఆ మతం అని కాదు, 7 నెంబర్లో ఉన్నవారు చాలామంది మతానికి సంబంధించిన వారు బ్రహ్మాండంగా ఉన్నారు. తర్వాత వీరు మాట్లాడితే తూటాలు పేలినట్టుగా ఉంటుంది. వీరి భాష, వారు ఏదైనా మతం గురించి మాట్లాడితే చాలా ఉత్తేజపరుస్తారు, లేదా ఏదైనా తీవ్రవాదం గురించి మాట్లాడితే అంతే ఉత్తేజపరుస్తారు. వీరు ఏదైనా పెద్ద మనిషి ఇరకం చేసినప్పుడు వారి మాట ఎలా ఉంటుందంటే సూటిగా తాకుతుంది. తీర్థయాత్రలు చేయడం, ప్రయాణాలు చేయడం, ఏదో కొత్త అన్వేషణలు చేయడం, పరిశోధనలు చేయడం, తాళపత్ర గ్రంథాల గురించి తెలుసుకోవాలన్న కోరిక, రహస్యాలు తెలుసుకోవాలని, పాత పురాతన పుస్తకాలు చదవాలని, ఇవన్నీ బాగా వీళ్ళకు అందుబాటులో ఉంటాయి. రహస్యం అంటే వీరికి బాగా, అక్కడ ఒక దేవాలయం ఉంది దాని గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉంటే వీరు ఆగరు, వెళ్ళిపోతారు అక్కడికి. పోలీసు రంగంలో కూడా ఉంటారు. కానీ వీరు సిఐడీలుగా, సిబిఐలుగా యూనిఫామ్ లేకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 7 నెంబర్లో పుట్టిన వారికి నేను ఒకటే సూచిస్తున్నాను. మీ డెస్టినీ నెంబర్ కనుక 4 కానీ 8 కానీ 6 కానీ అయిందనుకో మీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక్కసారి మీ నేమ్ని కరెక్షన్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. 100కు 100% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఎంతోమంది జీవితాలలో నేను నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఒకటి సూచిస్తున్నాను. ఎవరైతే ఇప్పుడే పుట్టిన పిల్లలు కానీ, తల్లి కాబోతున్న వారు కానీ, వారి పిల్లల పేర్లు న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టండి. మీరు ఇచ్చే బహుమతి అది. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.